వార్డు కౌన్సిలర్గా ఉన్న సమయంలో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ తెలిపారు. కార్పొరేటర్గా గెలిస్తే మంత్రి సహకారంతో 18వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ సోమవారం డివిజన్లోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్ల నుండి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని చెప్పారు. తాను కౌన్సిలర్గా వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు కౌన్సిలర్గా ఉన్న సమయంలో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, కార్పొరేటర్గా గెలిపిస్తే మంత్రి సహకారంతో 18వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డివిజన్ అభివృద్ధి కోసం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల శ్రీనివాస్, పగిడిపాల చిట్టి, బిరుతారాజు రాఘవేంద్రరాజు, శశి, ప్రశాంత్, మంగళపల్లి శంకరన్న, సందీప్, పగిడిపాల రేణుక, సింగం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో 18వ డివిజన్ కార్పొరేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడిగ హిమబిందు గారు నా భార్య పోటీ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు దాదాపు నా వార్డుల ఒక 150 మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. మంత్రి గారి సహకారంతో ఒక 8 నెలల నుంచి 20 మందికి ఇండ్లు శాంక్షన్ చేసి కట్టియడం జరుగుతుంది. అలాగే ఉచిత కరెంటు దాదాపు ఒక 200 మందికి ఉచితంగా కరెంటు మన 18వ డివిజన్లో అందుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా మా 18వ డివిజన్లో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అస్తవ్యస్తంగా ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా కొట్లాడినాం, కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ ప్రజాపాలన గవర్నమెంటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి గారి సహకారంతో 10 కిలోమీటర్ల అండర్ డ్రైనేజీ పూర్తి చేసుకోవడం జరిగింది వార్డులో. అలాగే 6 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత పైప్ లైన్లు కూడా లేకుండే దాదాపు ఒక 2 కిలోమీటర్ల పైప్ లైన్లు పూర్తి చేయడం జరిగింది. మేమేం చేసినామో ప్రజలందరికీ తెలుసు. మమ్మల్ని మంచి మనసుతో గుర్తించి ఈరోజు మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో 18వ వార్డులో భారీ మెజార్టీతో గెలిచి మంత్రి గారికి బహుమతిగా గిఫ్ట్ ఇస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వార్డు ప్రజలందరికీ నమస్కారం. మంత్రి వెంకరెడ్డి సహకారంతో టికెట్ ఇవ్వడం జరిగింది. వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉంటా, ఎల్లవేళ సాయం చేస్తాను. నేను నా భర్త ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం, వార్డు సాయం చేస్తుంటాం. 18వ వార్డులో గడిగ హిమబిందు శ్రీనివాస్ గారు నా భర్త సాయంతో కార్పొరేటర్గా గెలవాలని కోరుతున్నాం. వార్డు ప్రజలందరూ గెలిపించాలని దీవించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 18వ వార్డు కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ గారిని మన కాలనీ 18వ డివిజన్ కాలనీ వాసులందరికీ ఇంటింటికి పెద్ద కొడుకు అంటే మన శ్రీనివాస్ గారే. ప్రతి ఒక్క ఇంటికి ఆపద నుండి వచ్చినోడు శ్రీనివాస్ గారు. కార్పొరేటర్గా అవనికి అత్యధిక నల్లగొండలైనా అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరు. 18వ వార్డు డివిజను మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నియమించినటువంటి కాంగ్రెస్ అస్సాం గుర్తు మన గడిగ హిమబిందు శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాము. ఈ 18వ వార్డు డివిజన్లో సీనాన్న అంటే నేను నాన్న అంటుంటాడు. లైట్లే కానీ, సీసీ రోడ్లే కానీ, ఆర్చిలే కానీ, రోడ్ నెంబర్లే కానీ ప్రతి ఒక్క పని చేయడంలో సీనన్న ముందుంటాడు. ఇంకో విషయం ఏంటంటే అందరికీ అత్యధిక మెజార్టీ, భారీ మెజార్టీ 1000 ఓట్ల మెజార్టీతో సీనన్న గారు ఏకగ్రీవంగా గెలవబోతున్నారు.